తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ నెల 19న టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 2 సంవత్సరాల పాటు దిల్ రాజు చైర్మన్ గా కొనసాగుతారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ నెల 19న టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్, తెలుగు సినిమా పరిశ్రమలోనే ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజును తెలంగాణ ప్రభుత్వం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కూడా డిసెంబర్ 7వ తారీఖున అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేశారు. దిల్ రాజు ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. స్పందన, అయితే దిల్ రాజు టిఎస్ ఎఫ్డిసి చైర్మన్ గా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు తన జన్మదిన కార్యక్రమం కాబట్టి సో ఆ టైంకే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ గౌరవ కార్యదర్శులు టి ప్రసన్న కుమార్, వైవిఎస్ చౌదరులు కూడా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే రేపు ఉదయం 10:42 హైదరాబాద్ మాసప్ ట్యాంక్ ఎఫ్డిసి కాంప్లెక్స్ ఏసీ గార్డెన్స్ లో ఈ కార్యక్రమం అయితే జరగనుంది. ఇక దిల్ రాజు విషయానికి వస్తే స్టార్ ప్రొడ్యూసర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అగ్రగామి ప్రొడ్యూసర్లు, టాప్ 5 ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ సినిమాతో దిల్ రాజు తన సినిమా నిర్మాతగా తన కెరీర్ ని ప్రారంభించి రేపు రిలీజ్ కాబోతున్న, అంటే ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ అవ్వచ్చు, అలాగే విక్టరీ వెంకటేష్ తో రాబోతున్నటువంటి సంక్రాంతికి కలుద్దాం సినిమాలతో కూడా తను ప్రస్తుతానికైతే బిజీగా ఉన్నాడు. దిల్ రాజు ప్రస్థానానికి తన అసలు పేరు వెంకట రమణారెడ్డిగా దిల్ రాజు 1990లో పెళ్లి పందిరి సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ని ప్రారంభించి 2003లో దిల్ సినిమాతో ఫస్ట్ టైం నిర్మాతగా వ్యవహరించి ఆ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు తన పేరు కూడా వెంకట రమణారెడ్డి అనే పేరును దిల్ రాజుగా కూడా మారిపోయింది. అప్పటి నుంచి టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైనటువంటి సినిమాలు నిర్వహించి టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టార్ హీరోతో, చిన్న హీరో పెద్ద హీరో అంటే తేడా ఏమి లేకుండా ఒక బాలకృష్ణ, చిరంజీవి తప్ప మిగతా స్టార్ హీరోలందరితో కూడా దిల్ రాజు తన సినిమాలు నిర్మించాడు. అయితే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన నియామకం చిత్ర పరిశ్రమలో కూడా కొంత క్యూరియాసిటీకి అయితే ఒక చర్చకైతే దారి తీసింది. స్పందన, సినిమా పరిశ్రమలో ఆయన అనుభవం అవ్వచ్చు, అలాగే ప్రొడ్యూసర్ గిల్డ్ లో కూడా వన్ ఆఫ్ ద కీ రోల్ గా ఆయన పాత్ర కూడా ఉంది. అయితే తదితర కారణాల వల్ల ప్రభుత్వం ఈ యొక్క పదవిని ఆయనకు అప్పగించింది. ఈ నియామకం సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖలతో కలిసి నాణ్యమైన సినిమాలను ప్రోత్సహించి సినిమా ఇండస్ట్రీ మరింత ఎక్స్పాండ్ అవ్వడానికి, దోహదపడడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ కూడా దిల్ రాజు టీం నుంచి అయితే మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దిల్ రాజు సినీ పరిశ్రమలో ప్రభుత్వ సంబంధాల వారధిగా కూడా చురుకుగా వ్యవహరిస్తూ తన పైన నమ్మకాన్ని పెంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకి ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం రాజకీయ సినీ వర్గాల్లో కూడా కొంత హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు వైఖరిపై అందరి దృష్టి ఇప్పుడు, అందరి ఫోకస్ అంతా కూడా దిల్ రాజు పై కూడా ఉంది. ఈ నియామకం సినీ పరిశ్రమ అభివృద్ధికి, గేమ్ చేంజర్ కి నిలిచేనా, లేక కేవలం రాజకీయ ప్రయోజనాల పరిమితికే మిగిలిపోతుందా అంటే ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్కరు ఆలోచిస్తున్నట్టయితే, ఎందుకంటే ప్రతి సినిమా అంటే సంక్రాంతి బరిలో దిల్ రాజు గురించి మనం ప్రతి సంవత్సరం వింటున్న డిస్ట్రిబ్యూషన్ విషయంలో అవ్వచ్చు, అలాగే పెద్ద సినిమాల గొడవలు, చిన్న సినిమాల గొడవలు అవ్వచ్చు, ఎప్పుడైనా దిల్ రాజు పేరే ప్రప్రథమంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి సంక్రాంతికి, ప్రతి సంవత్సరం వచ్చే సంక్రాంతి పండుగల్లో దిల్ రాజు సినిమాలు డెఫినెట్ గా ఉంటాయి. ఆ సినిమాల రిలీజ్ విషయంలోనే కూడా ప్రతిసారి కొంత గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తుంది. సో ఈసారి కూడా గేమ్ చేంజర్ తను నిర్మించే సినిమా రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా, అలాగే సంక్రాంతికి వస్తున్నామంటూ కూడా వెంకటేష్, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ 2 సినిమాలు కూడా దిల్ రాజు నిర్మించినవే. సో మొత్తానికి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఇది రాజకీయ కోణంలో కూడా దిల్ రాజుకి అనే వ్యతిరేకత వస్తున్నా ఏంటి అంటూ కూడా ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలిలో కొంత చర్చలు అయితే నడుస్తున్నాయి. సో మొత్తానికి దిల్ రాజు ఇటీవలే దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్రత్యేక సంస్థను కూడా ప్రకటించారు. స్పందన, ఈ సంస్థ ద్వారా ఇక నుంచి భవిష్యత్తులో కొత్త నటీనటులు, కొత్త దర్శకులు, కొత్త రచయితలు కూడా ప్రోత్సహించడమే నా టార్గెట్ అంటూ కూడా దిల్ రాజు తెలపడం జరిగింది. ఇక నుంచి ఏడాదికి కనీసం 6 సినిమాలు నిర్మించాలని కూడా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ప్రత్యేక వెబ్సైట్ కూడా దిల్ రాజు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఈ జనవరిలో ప్రారంభించినట్టుగా ఇక నుంచి ఆ వెబ్సైట్ కూడా జనవరి నుంచి ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. ఇక దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే
ఇటు గేమ్ చేంజర్, మరొక పక్క సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలతో పాటు ఫిబ్రవరిలో కూడా నితిన్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి తమ్ముడు సినిమా. సో మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ మంత్ 2 సినిమాల చొప్పున కూడా దిల్ రాజు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సో ఏది ఏమైనా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గా దిల్ రాజుకు వచ్చినటువంటి పదవి డెఫినెట్ గా చాలా కీలకమైన పదవి అంటూ తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి ఫిలిమ్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు అవ్వచ్చు, అలాగే రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఇంట్రెస్ట్ చూపింది. మరొక పక్క నిర్మాత మండలిలో అవ్వచ్చు కొంతమంది దిల్ రాజుకి ఈ పదవి కట్టబెట్టడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం, అంటే ఎంత మేరకు సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉంది, తాను ఎందుకు దిల్ రాజుపై ఇంట్రెస్ట్ చూపించినట్టు కూడా వార్తలు అయితే కొనసాగుతున్నాయి స్పందన. సో ఏది ఏమైనా రేపు ఉదయం 10:42 తన జన్మదిన సందర్భంగా మొత్తానికి రేపు పదవి బాధ్యతలు కూడా చేపట్టనున్నారు స్పందన.